రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఆదివారం ఫ్లోరిడాలోని మారియే లాగో నివాసంలో జరిగిన చర్చలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో సుమారు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశం యుద్ధం ముగింపుపై ఆశాభావం కల్పించింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై చర్చలు 90 నుండి 95% వరకు కొలిక్కి వచ్చాయని, కేవలం తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ సరిహద్దు మరియు ఉక్రెయిన్ భద్రతా హామీల వంటి కీలక అంశాలపైనే ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉందని ఇరువురు నేతలు ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందన ఇప్పటికీ కీలకంగా మారింది. చర్చలకు ముందే పుతిన్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉక్రెయిన్ శాంతియుత పరిష్కారానికి రాకపోతే సైనిక చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కానీ ట్రంప్ మాత్రం పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే కొన్ని వారాల్లోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. జనవరిలో వాషింగ్టన్లో జరిగే తదుపరి విడత చర్చలతో ఈ సంక్షోభానికి తుదిరూపం వచ్చే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇది కేవలం రష్యా ఉక్రెయిన్లకే కాకుండా ప్రపంచ ఆర్థిక రక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మన భారత్కు కూడా ఇది చాలా లాభం చేకూర్చనుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలు, సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడి మనకు రావాల్సిన S-400 మిసైల్ వ్యవస్థ వంటి కీలక రక్షణ పరికరాల డెలివరీలో జాప్యం జరిగింది. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరితే రష్యా తన పారిశ్రామిక సామర్థ్యాన్ని తిరిగి పౌర, ఎగుమతి అవసరాలకు మళ్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిలిచిపోయిన రక్షణ ఒప్పందాలు వేగవంతం అవడమే కాకుండా యుద్ధం తర్వాత మిగిలిపోయే అదనపు ఆయుధ నిల్వలను రష్యా తక్కువ ధరకే భారత్ వంటి మిత్ర దేశాలకు విక్రయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో కేవలం భారత్, రష్యా కలిసి తయారు చేస్తున్న బ్రహ్మోస్ క్షిపణి చివరి దశలో ఉంది. ఇది పూర్తి చేస్తే భారత్కు వ్యూహాత్మక పరంగా చాలా ముఖ్యం. శాంతి ఒప్పందం వల్ల రష్యా అంతర్జాతీయంగా తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటే భారత్కు రష్యాతో రక్షణ, సాంకేతిక సహకారాన్ని కొనసాగించడం దౌత్యపరంగా సులభతరం అవుతుంది. ఈ శాంతి చర్చల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తక్షణమే కనిపించింది. యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న అంచనాల మధ్య సురక్షిత నిధిగా భావించే వెండి మరియు బంగారం ధరలు కుప్పకూలాయి. ముఖ్యంగా ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర గంటల వ్యవధిలోనే 21,000కు పైగా పతనం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా స్థిరీకరణ దిశగా పయనిస్తున్నాయి. శాంతి ఒప్పందం కనుక అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు పునరుద్ధరించబడి భారత్ వంటి దేశాలకు ఇంధన ధరల తగ్గుదల మరియు ఆర్థిక స్థిరత్వం పరంగా భారీ ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.